తర్వాత ఖడ్గానికి అప్పగించబడతారు, లేకపోతే క్షామానికి అప్పగించబడతారు. ఖడ్గం అంటే భయం, ఏ మూలకి వెళ్ళినా కూడా ప్రాణం ఎప్పుడు పోతుంది అన్నటువంటి భయం, నిష్కారణంగా భయం, ఖడ్గానికి అప్పగించబడ్డం. లేదంటే క్షామం అంటే కరువు, డబ్బులు కరువు వచ్చేస్తుంది. క్షామం అంటే కరువు, తెగులు, వ్యాధులు. ఇది ఒక రకమైన తీర్పు. చివరి తీర్పు చావు, మరణం వస్తుంది. బైబిల్ వచ్చింది. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు టైం ఇస్తాడు. మనం అందరం కూడా మనుషులం, పొరపాట్లు జరుగుతాయి, పొరపాటు మాట్లాడతాం, పొరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. అయితే దేవుని యొక్క సన్నిధి దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంటే, ఏవైతే ప్రభుకు ఆయాసకరమైన ఉన్నాయో వాటి విషయమై మనం పశ్చాత్తాపడితే మనం తప్పించుకుంటాం. లేదంటే చెరకైనా వెళ్తారు, క్షామానికైనా వెళ్తారు, ఖడ్గానికైనా గురి అవుతారు, లేకపోతే చావనైనా చేస్తారు. ఈ 5 రకాల తీర్పులు, ఈ తీర్పులను దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ఇక్కడ పక్క తీర్చుట నా పని అన్నాడు. ఈ 5ట్లో ఏది ఇస్తాడో నేను నిర్ణయించాల్సిన అవసరం లేదు. అందరి హృదయంలో ఎరిగినటువంటి దేవుడు ఆయన డిసైడ్ చేస్తాడు. నీ పని నా పని ఏమిటి? మన నోట ఉత్సాహ స్తోత్రములు ఉండాలి, మన యొక్క కాళ్ళలో నాట్యం ఉండాలి, మన నోట రెండంచులైనటువంటి దేవుని యొక్క వాక్యం ఉండాలి.